మృగశిర కార్తె పోయి ఆరుద్ర వచ్చినా వాననీటి జాడలేక రైతులు దిగాలు పడుతున్నారు. విత్తిన విత్తనాలు నీళ్లు లేక మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇంతటి వర్షాభావ పరిస్థితులు ఎప్పుడూ లేవని, ఇప్పుడు వర్షాలు పడకపోతే విత్తిన విత్తనాలు మొలకెత్తవని, మరోసారి విత్తనాలు విత్తాల్సిందేనంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వాన జాడకై ఆకాశం వైపు చూస్తున్న రైతు గోసపై మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రతి ఏడాదికి భిన్నంగా ఈసారి మే చివరి వారంలోనే వర్షాలు కురిశాయి. అయితే అల్పపీడనంతో కురిసిన వర్షాలకు తోడు వాతావరణ శాఖ ఈసారి ఋతుపవనాలు త్వరగా వస్తాయని చెప్పి ఒక ప్రకటన చేసింది. దీంతో రైతుల్లో ఆశలు నిండుకున్నాయి. అయితే ఆ మేఘం జాడ కనిపిస్తుంది తప్ప వాన చినుకు జాడ కనిపించకపోవడంతో రైతన్న నిరాశ చెందుతున్నాడు. ప్రస్తుతం మనం కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. కొత్తపల్లి మండలంలో మనం చూస్తే ఇప్పటికే పత్తి విత్తనాలన్నీ కూడా పెట్టారు. దాదాపు 12-13 రోజులైంది. కానీ ఇప్పటివరకు వర్షం లేకపోవడంతో మనం చూడవచ్చు ఆ విత్తనాలు ఒకసారి మనం చూస్తే ఇప్పటివరకే మొలకలు రావాల్సిన ఈ విత్తనాలు మొలకలు రాకపోగా వాళ్ళంతా కూడా ఇప్పుడు నిరాశకు గురవుతారు. మొత్తంగా అంటే వానలు లేకపోవడంతో రైతుల పరిస్థితి ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, మీరు ఎన్ని రోజులైంది ఇక్కడ విత్తనాలు విత్తి? అసలు ఈ సమయానికి అంటే ఆల్రెడీ మీకు ఇది మృగశిర కూడా అయిపోయి ఆరుద్ర కాలం వచ్చిందంటారు. సో ఏంటి పరిస్థితి? చూడండి, మనము ఎప్పుడు కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇట్లాంటి పరిస్థితి చూడలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు వర్షాలు పడకుండా పోయేది ఉండే. ఇప్పుడు మా కొత్తపల్లి ఏరియాలో కాకుండా టోటల్గా ఎక్కడ వర్షాలు పడతలేవు. ముఖ్యంగా 15-20 రోజుల కింద పెట్టిన విత్తనాలు ఇవి. సో చాలా వరకు ఇవి పొట్టిపోయి చీమరు బుక్కి అంతా ఖరాబ్ అయిపోతుంది. ఒక వర్షం పడితే అవి ఏమున్నాయో ఏం పోతాయో కనబడతాయి. సో చాలా ఏరియాలో చూడండి, మేము నిన్న కూడా మా రైతులందరం కలిసి విగ్రహాలకు జలాభిషేకం చేస్తే వర్షాలు పడతాయని ఆ మొక్కులు సుధా మొక్కడం జరిగింది. అయినా సుధా వరుణ దేవుడు కరుణించడం లేదు. బకెట్లతో ట్యాంకర్లతో నీళ్ళు పెడితే మొలిచే అవకాశం లేదు. అది పోసినంత సేపు ఉంటుంది తప్ప ఆరిపోతుంది. వర్షం కురిస్తేనే రైతులకు అనుకూలంగా ఉంటుంది తప్ప మా బకెట్లతో కానీ ట్యాంకర్లతో పోస్తే ఏం ప్రయోజనం ఉండదు. ఆరిద్రలన్నా కొడితే ఎన్నొక్కటి గట్టిది ఉంటే నువ్వు మొలిచినట్టు, లేకుంటే మొత్తం విత్తనాలు తెచ్చుకోవాలి, మళ్ళీ పెట్టుకోవాలి. ఇది రైతాంగం చెప్తున్న విషయం మనం గమనించాము. అయితే మృగశిర కార్తె పోయి ఆరుద్ర ఆరంభమైనా కూడా ఇప్పటివరకు వర్షాలు జాడలేకపోవడంతో వీళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మనకు పల్లెల్లో అదేవిధంగా పట్టణాలన్న తేడా లేకుండా చాలా చోట్ల కప్పతల్లి ఆటలు, అదేవిధంగా గోవింద కాలాల వంటి కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వర్షం పడాలని చెప్పేసి ఆ వరుణ దేవుణ్ణి కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వర్షం జాడకైనా రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితులను మనం కొత్తపల్లిలో చూడవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.